ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ బ్యాంకింగ్ నిపుణులు ఎస్వి చలపతి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్, క్రెడిట్ కార్డు చాలామంది ఎలా వాడాలో అలా వాడటంలా. అసలు క్రెడిట్ కార్డు వల్ల ఒకవైపు మోసాలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు చాలా నిర్లక్ష్యంగా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అప్పుల పాలైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు క్రెడిట్ కార్డ్ని ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు, ప్రస్తుతం ఏం జరుగుతుంది సార్? బేసికల్గా ఒక 40 ఏళ్ల క్రితం క్రెడిట్ కార్డు కాన్సెప్ట్ వచ్చినప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళకి డబ్బులు కష్టం అవుతుంది. మీరు ఒక 10,000 తీసుకుని ట్రావెల్ చేస్తుంటారు, ఏ గంగోత్రి యమునోత్రి పోవాలని పోతారు, టికెట్లు ముందే బుక్ చేసుకుని ఉండొచ్చు. కానీ అనుకోని కష్టాలు ఏదైనా వస్తే ఓకే, చేతిలో డబ్బులు లేవు, డెబిట్ కార్డులో డబ్బులు అయిపోయినాయి, ఏటీఎంలో డ్రా చేద్దామంటే లేవు, ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఈ క్రెడిట్ కార్డు ఉంటే ఇది క్రెడిట్, పేరే క్రెడిట్, అప్పు. సో దీన్ని వాడుకుంటే మీకు సుఖంగా ఉంటుందని క్యాన్వాస్ ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ జనాలకు మైండ్లోకి వెళ్ళిపోయింది. ఎంతగా వెళ్ళిందంటే ఆర్బీఐ మొన్న కూడా చెప్పింది, 5 ఏళ్ల క్రితం క్రెడిట్ కార్డ్ లోన్స్ 1,00,000 కోట్లు ఉంటే ఇప్పుడు 2,40,000 కోట్లు అయిపోయింది. అంటే జనం అంతగా వాడేస్తున్నారు. క్రెడిట్ కార్డు మీద లోన్, క్రెడిట్ కార్డు కాదు లోన్ 2.5 రెట్లు పెరిగిపోయింది సుమారుగా 4 ఏళ్లలో. అంటే జనం ఫైనాన్షియల్ నీడ్స్కి దీన్ని ఒక సాధనంగా వాడుతున్నారు. అది ప్రాబ్లం. నష్టాలు అంటారా, దిక్కుమాలన్నీ. మినిమం ఇంట్రెస్ట్ 24% వేయచ్చు అని రూల్ ఉంది. మినిమం ఇంట్రెస్ట్ 24% వేయచ్చు, మ్యాక్సిమం 33% వేయచ్చు. 24 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, డిఫాల్ట్కి 10% వేస్తారు. ఇప్పుడు ఈ నెల ఇన్స్టాల్మెంట్ మీరు ఒక 5,000 కట్టాలనుకోండి, సపోజ్ ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటారు, 3 ఇన్స్టాల్మెంట్ కడతా ఉంటారు. ఈ ఇన్స్టాల్మెంట్ ఒక 15,000 కట్టాలనుకోండి, 10వ తారీఖు మీరు కట్టలేదు, 11వ తారీఖు 5,000కి 500 పడిపోద్ది పెనాల్టీ పడిపోద్ది. సో ఇట్లాగా పెనాల్టీలు 10% పడుతుంటాయి ఇన్స్టాల్మెంట్ మీద, ప్లస్ చక్రవడ్డీ 2% ఎక్స్ట్రా వేస్తారు పెనాల్టీ వడ్డీ. ఈ 24% ఇది కంపల్సరీ పడుతుంది. అందువల్ల కొంతమంది కట్టుకోలేని వాళ్ళు, అంటే నా ఆదాయం 25,000 ఉంటుంది, నా క్రెడిట్ కార్డు మీరు 4,000 ఇచ్చుంటారు, ఇది ఫెయిల్ అయిపోతుంది. ఒక్కోసారి రికవరీ చేయడానికి కూడా ఏమి ఉండదు ఆడ దగ్గర. సో క్రెడిట్ కార్డ్ లాసెస్ కూడా కొన్ని వస్తాయి. ఈ లాసెస్ కవర్ చేయడం కోసమే అక్కడ 33% దాకా మ్యాక్సిమం పెట్టారు. ఈ లాసెస్ కవర్ చేయడం కోసమే అక్కడ మ్యాక్సిమం లిమిట్ 33% ఉంది ఇంట్రెస్ట్ మీద. అట్లాగా క్రెడిట్ కార్డ్ని జాగ్రత్తగా వాడుకుంటే, అంటే కొంతమంది 5వ తారీఖు తీసుకుంటారు, ఒక 20,000 వాడేసాం, 1వ తారీఖు జీతం వచ్చింది, కట్టేసాం అనుకోండి, వడ్డీ పడదు. అది మీకు అడ్వాంటేజ్. క్రెడిట్ కార్డ్ని ఇలా వాడుకునే వాళ్ళు దాదాపు 70% ఉన్నారు. అంటే జాగ్రత్తగా వాడేవాళ్ళు ఉన్నారు, 70% ఉన్నారు. ఓకే, మిగతా 30% ఏదో ఒక అవసరాలకి టయానికి డబ్బు చేతికి రాక దొరికిపోతున్నారు, ఎక్కువ వడ్డీ కట్టేస్తున్నారు. దానివల్ల బ్యాంకులకు మంచి లాభం వస్తుంది, ఓవరాల్కి మంచి ప్రాఫిట్. క్రెడిట్ కార్డు ఇష్యూ చేసినప్పుడు తిరిగి డబ్బులు బ్యాంకులకు కావాల్సింది ఇదే కదా, అది మెయిన్. 30% కోసమే కదా కార్డు తెచ్చింది, అది టార్గెట్. అది ప్లస్ ఇష్యూ చేసినప్పుడు కూడా డబ్బులు తీసుకుంటారు. క్రెడిట్ కార్డు కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు. క్రెడిట్ కార్డు ఇష్యూ చేసినప్పుడు కూడా మీకు 200-500 వసూలు చేస్తారు. దానికి మళ్ళీ జిఎస్టీలు అవన్నీ మామూలు పడుతుంటాయి. సో తడిపి మోపుడు అవుతుంది వాడుకోకపోతే. సరిగ్గా వాడుకుంటే దాన్ని మించింది ఇంకోట్లేదు. అంటే 70% జనాలు ఎవరైతే వాడుకుంటున్నారో ఆర్బీఐ లెక్క ప్రకారం వాళ్ళంతా మేధావులు. అంటే లిమిటెడ్గా వాడుకొని 1వ తారీఖు జీతం కానీ కట్టేసేయాలి, ఓకే, బాధ లేదు. ఆ తర్వాత దాటామంటే సచ్చురుకుంటు, నెల దాటిందంటే అయిపోయి. 5వ తారీఖు తీసుకున్నట్టు 5వ తారీఖు క్లోజ్ చేసేయాలి. 6వ తారీఖు కట్టామంటే మళ్ళీ 10% పడిపోతాయి. సార్, కట్టలేని వాళ్ళు దాన్ని నెలవారీగా కట్టే విధంగా ఈఎంఐ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే లాభమా నష్టం అంటారా? అలా కూడా 24% కట్టాలి కదా, వడ్డీ 24% వస్తుంది. అది ప్రాబ్లం. ఈ క్రెడిట్ కార్డ్ డివిజన్ ఏం చేశారంటే సపరేట్గా పెట్టుకున్నారు ప్రతి బ్యాంకులో. బ్యాంకులో భాగం కాదు అది. క్రెడిట్ కార్డ్ డివిజన్ వేరే, దాని రికవరీ టీం వేరే. వాళ్ళు వచ్చి తట్టబుట్ట చదివేస్తారు. ఆ భయం కూడా ఉంది జనాల్లో, అందులో కట్టేస్తారు. కానీ ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి చాలామంది ఈ 70% ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వాడుకుంటారు. లిమిట్ దాటామంటే మాత్రం కొంప మునిగిపోద్ది. సార్, ఈ మినిమం డ్యూ ఉంటుంది కదా సార్, మినిమం డ్యూ కట్టుకుంటూ పోతే, ఆ మినిమం డ్యూ కట్టుకుంటూ పోతే మామూలు వడ్డీనే పడుతుంది, ఆ 24% పడుతుంది. అంటే మీరు ఎక్కువ రేంజ్లో తీసుకుంటే లాస్ 24% కూడా. ఒక 6 నెలలకు తీసుకున్నాను అనుకోండి, 24% పడ్డా కూడా పెద్ద నష్టం ఉండదు. మీకు సంవత్సరానికి తీసుకుంటే అది ₹1 వడ్డీనే వస్తుంది. ఓకే, 6 నెలలకు తీసుకుంటే 24%, మీరు సంవత్సరానికి 1,50,000 తీసుకుంటే 12% అవుతుంది కదా. అవును,
6 నెలలకి 24 సంవత్సరానికి 12% అవుతుంది. మీరు కట్టింది 6 నెలలే కదా. సో తక్కువ రేంజ్లో తీసుకుంటే పర్లేదు. ఎక్కువ రేంజ్లో తీసుకుంటే 18 మంత్స్ తీసుకుంటే మ్యాక్సిమం ఇస్తారు. ఆ 18 మంత్స్ మ్యాక్సిమంలో తీసుకుంటే పేలిపోతారు. ఓకే. ఎక్కువ వడ్డీ బ్యాంకుకి వస్తుంది, ఎక్కువ లాభం వస్తుంది బ్యాంకుకి, మనకు లాస్. అయితే మన పర్సన్ బట్టి కూడా ఉంటుంది అది. మన జేబులో డబ్బులు బట్టి కూడా కొంతమంది 6 నెలలకు కడతా ఉంటారు, కొంతమంది 1000 కడతా 10 నెలలకు కట్టే వాళ్ళు ఉన్నారు, ఇంకో 1000 ఎక్స్ట్రా పడినా పర్లేదు 18 నెలలు కడతామనే వాళ్ళు ఉన్నారు. అంటే అనుకోని కష్టాలు ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో, చాలా వచ్చేస్తున్నాయి. మెడిసిన్ కావచ్చు, ఇంట్లో వాళ్ళకి జబ్బు చేసి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా అనుకోని ఖర్చులు వచ్చేస్తాయి. అసలు కట్టుకోలేని పరిస్థితి వస్తే ఏంటి సార్, అలాంటి వాళ్ళకి ఏంటి పరిస్థితి? వాళ్ళు లేబర్లాగా ఇస్తున్నారు టైం, ఎప్పటి వరకు రికవరీ కోసమని ప్రెషర్ చేయట్లేదు. నువ్వు 18 నెలలు కట్టు, 24 నెలలు కట్టు, ఓపిక వసూలు చేస్తున్నారు. రికవరీ టీం సపరేట్గా ఉంది. అందువల్ల ఖర్చు ఏం లేదు, ఇచ్చేదో బ్యాంక్ బ్రాంచ్లో ఇస్తారు, సో దానికి ఖర్చు లేదు. రికవరీ టీం వేరే ఉంది తప్ప వేరే ఖర్చు లేదు బ్యాంక్కి. ఈ రికవరీ టీం వాళ్ళు సిటీలోనే కదా, ఇక్కడ బయట ఎక్కడ ఉండవు. సిటీలో తప్ప పల్లెటూరులో లేవు క్రెడిట్ కార్డులు, పల్లెటూరులో ఎవరు, సిటీలోనే ఇస్తున్నారు. సిటీలో శాలరీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి సేఫ్, ఒక రకంగా సేఫ్. బ్యాంకుకి ఏంటంటే ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి మీరు పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఇచ్చినా కూడా మీకు 9%, 8% కానీ రావట్లేదు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్లకి ఇచ్చినా కూడా 9%, 10% కానీ రావట్లేదు. 24 వస్తుంది కదా. సో బ్యాంకుకి అయితే మంచి లాభం. సార్ అసలు ఈ తప్పులు అసలు చేయొద్దు అంటే ఏం చెప్తారు క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకి? ఈ తప్పులు మీరు అసలు చేయొద్దు అంటే బేసికల్గా క్రెడిట్ కార్డ్ని అవసరమైనప్పుడే వాడాలి. క్యాష్ లేదని చెప్పేసి ఏటీఎంలో డ్రా చేసేవాళ్ళు ఉన్నారు. ఏటీఎంలో డ్రా చేస్తే అప్పు కిందే వస్తుంది. ఏటీఎంలో కూడా క్రెడిట్ కార్డు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు, కానీ ఛార్జీ పడుతుంది. దానికి వడ్డీ కట్టాలి. దానికి ఆ రోజు నుంచి వడ్డీ పడుతుంది. ఆ రోజు నుంచే అంతే న్యాచురల్ కదా. క్రెడిట్ కార్డ్ అనేది ఓన్లీ ఏదైనా వస్తువు కొనడానికి వాడుకోవాలి. అయితే ఒక ప్రికాషన్, డబ్బులు తీసుకోవద్దు అంటారు. ఒక ఫ్రాడ్ మాత్రం జరుగుతుంది ఆన్లైన్. ఎట్లా సార్? ఆన్లైన్లో క్రెడిట్ కార్డు వీలైనంత వరకు వాడద్దు. క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బులు కావాలంటే మనం మన డెబిట్ కార్డులో వేసుకొని ఖర్చు పెట్టుకోవడం బెటర్. ఏటీఎంలో ఒక 10,000 డ్రా చేసి క్రెడిట్ కార్డు నుంచి డెబిట్ కార్డులో వేసేసుకున్న డబ్బులు వాడుకోవడం బెటర్. క్రెడిట్ కార్డు మనం వాడితే ఆన్లైన్లో అక్కడ ఎవడో ఒకడు మన దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అనేది పర్మిటెడ్ ఇండియాలో. ఎథికల్ హ్యాకింగ్ పర్మిటెడ్, ఎందుకంటే పోలీసుల కోసం, సిబిఐ వాళ్ళ కోసం పెట్టారు అది. అక్కడ పనిచేసేవాడు, రిటైర్ అయినవాడు, అక్కడ నుంచి బయటకు వచ్చినవాడు, డిస్మిస్ అయినవాడు ఉంటాడు కదా, వాడు దీన్ని ట్రాక్ చేసి మన పాస్వర్డ్ పట్టేస్తాడు. మన పాస్వర్డ్ పట్టేసిన తర్వాత మన డబ్బులు ఎగిరిపోతాయి. ఇందులో ఆన్లైన్ చేసేటప్పుడు వీలైనంత వరకు పాస్వర్డ్ మార్చేసేయాలి. ఇవాళ నా పాస్వర్డ్ 436782 అనుకుందాం. ఒక 50,000 కొన్నాను, ఏదో ఒకటి కొన్నాం ఆన్లైన్లో, క్రెడిట్ కార్డు వాడాను. వాడిన తర్వాత 10 నిమిషాల లోపల దాన్ని మార్చేసేయాలి. నా బర్త్డే బదులు మా ఆవిడ బర్త్డే పెట్టాం అనుకోండి, వాడు హ్యాక్ చేసినా కూడా తెలియదు, వాడికి పాత నెంబర్ వస్తుంది. సో మన క్రెడిట్ కార్డు సేఫ్గా ఉంటుంది. ఇది మాత్రం చాలామంది తెలియక ఆన్లైన్లో కొని డబ్బులు పోగొట్టేసుకుంటున్నారు. మనం 50,000 కొంటే వాడికి తెలిసిపోయింది, వీడికి లిమిట్ ఎంత 2 లక్షలు, 50,000 వాడాడు, 1.5 లక్షలు వాడు వాడేస్తాడు. ప్రమాదం. ఇది మనకు తెలియదు, ఇంకా మనకు తెలియదు. బ్యాంక్ అకౌంట్ నోటీస్ పంపిస్తాడు 2 లక్షలు వాడేవని. అప్పుడు లబోదిబో కొట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే లాభమే ఉంది. ఈ ఒక్క జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. ఆన్లైన్లో పర్చేజ్ చేసినప్పుడు పాస్వర్డ్ మార్చేసేయాలి. ఓకే. పాస్వర్డ్ మార్చకపోతే కొంపలు కొల్లేరు అవుతాయి. కొంతమంది గోల్డ్ కొనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ 10 గ్రాములు 20 గ్రాములు గోల్డ్ కొంటాం, అది ఒక 4 లక్షలు 5 లక్షలు అవుతుంది బిల్లు. క్రెడిట్ కార్డు ఉంది, ఇచ్చేయంట, ఇస్తాం. ఆ తర్వాత వాడికి తెలిసిపోతుంది, ఓహో వీడికి లిమిట్ 10 లక్షలు ఉందని. మిగతాది వాడు వాడుకుంటాడు. అది సమస్య అనమాట. అంటే అక్కడ కావాల్సింది క్రెడిట్ కార్డు నెంబరు, పాస్వర్డే కదా, అడేసేస్తాడు. ఓకే. ట్రాక్ చేశాడు కదా, వేసేస్తాడు. అందువల్ల ఆన్లైన్లో మాత్రం చాలా జాగ్రత్త. ఆన్లైన్ అంటే చాలామంది థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అవును, అట్లా ప్రాబ్లం వస్తుంది అనమాట. చాలా ఈ రకమైన మోసాలు ఎక్కువైపోతున్నాయి మధ్యకాలంలో. రీజన్ ఇదే. మెయిన్ ఏంటంటే పాస్వర్డ్స్ ఎవరు చేంజ్ చేయట్లా. ఒకటోసారి అదే, రెండోసారి అదే, మూడోసారి అదే, 20సారి కూడా అదే వాడుతున్నారు. కొంతమంది ఏంటంటే క్రెడిట్ కార్డు వెనకాల, డెబిట్ కార్డు వెనకాల పాస్వర్డ్ రాసి పెట్టుకుంటారు. అక్కడ ఇంకా ఈజీగా దొరుకుతారుగా. అది అంటే మతిమరుపు. అంటే నేనేమంటానంటే నీ బర్త్డే పెట్టు, కాదు మీ అబ్బాయి బర్త్డే పెట్టు, మీ అమ్మాయి బర్త్డే పెట్టు, లేదా మీ అల్లుడు బర్త్డే పెట్టు, ఎవడికి తెలియదు కదా. ఇట్లా మారుస్తూ ఉండాలి, రొటేషన్లో మారుస్తుండు, నష్టమేం లేదు కదా. ఇంట్లో వాళ్ళ బర్త్డేలే మార్చుకుంటూ పో, సరిపోతుంది.
సార్ చాలామంది రివార్డ్స్ పాయింట్స్ వస్తాయి అంటారు కదా సార్, క్రెడిట్ కార్డు కొంచెం జాగ్రత్తగా పడితే రివార్డ్ పాయింట్లు వస్తాయి అంటారు. ఏంటి సార్ ఆ రివార్డ్ పాయింట్ల గురించి కొద్దిగా? ఇప్పుడు ఒక టీవీ 50,000 అనుకోండి సపోజ్, దీపావళికి సంక్రాంతికి బోనాంజాని వేస్తారు అన్ని పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు. క్యాష్ డిస్కౌంట్ 10% అంటారు. పలానా క్రెడిట్ కార్డు వాడితే 10% డిస్కౌంట్ అంటాడు. అంటే 45,000కి వస్తుంది అది మనకి కదా. అవును. అదే మనం ఈఎంఐలో కొంటే 50,000 వేస్తారు అట్లాగే, అంటే 5,000 వడ్డీ అనమాట. 5,000 వడ్డీ ఈఎంఐ లెక్కన మనం తీసుకుంటే, మన డెబిట్ కార్డు ఇచ్చి మన ఆధార్ కార్డు ఇచ్చి కదా తీసుకున్నాం అనుకోండి, ఇస్తాడు. ఏ బజాజ్ వాడు టాటా క్యాపిటల్ వాడు ఇస్తాడు, లోన్ కూడా ఇస్తాడు. అది 5,000 వడ్డీకి పడిపోతుంది వాళ్ళకి. ఇక్కడ మనకి 45,000కి వచ్చింది కదా వస్తువు, మనం హ్యాపీ, క్రెడిట్ కార్డు వాడాం 45,000కి వచ్చింది అని. మన అకౌంట్లో ఓ 10 పాయింట్లు 20 పాయింట్లు వేసేస్తాడు. అక్కడ 45,000 వస్తువు సేల్ అయింది కదా. ఆ బజాజ్ వాడు ఈ క్రెడిట్ కార్డు బ్యాంక్కి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం 2,000 3,000 ఇస్తాడు. వాళ్ళకి సేల్ అయింది కదా మరి. ఓకే, క్రెడిట్ కార్డు ఉంది కదా, పేమెంట్ అయిపోయింది, స్పాట్లో అయిపోయింది కదా. సో వాడు ఇక్కడ ఇస్తాడు పేమెంట్, అది ఎవరికి తెలియదు. సో మనకేంటంటే ఆ 3,000లో ఒక 300 400 మనకి పాయింట్స్ రూపంలో కనిపిస్తుంది ఇక్కడ. అప్ప పాయింట్ వచ్చాయి అనుకుంటాం మనం. పాయింట్ రాలే. యాక్చువల్గా నువ్వు పోయి అక్కడ కొంటే నీకు తగ్గిస్తాడు అది. నువ్వు పోయి షాప్లో కొంటే క్యాష్ ఇచ్చి ఖచ్చితంగా తగ్గిస్తారు. ఆ డిస్కౌంట్ నీకు వస్తుంది డైరెక్ట్, అది వస్తుంది నీకు. నీకు పాయింట్ల రూపంలో వచ్చింది కొనుక్కుంటున్నావు, కానీ అక్కడ కమిషన్ పోయిలే. నువ్వు పొదుగు కొన్నావు అనుకోండి, ఇచ్చారా ఏమా అంటాడు, కాదయ్యా అంటాం, 900 స్వామి అంటాడు, 900 ఇచ్చేస్తే తెచ్చుకుంటాం కదా. అది ఆన్లైన్ అయితే 1000 కట్టాలి. మనకి 5 పాయింట్లు వేస్తాడు ఇక్కడ. ఏమొస్తుంది 5 పాయింట్లకి ఏమి రాదు. 5 బదులు 50 రూపాయలు వస్తుంది, 100 పోయింది ఆడ. అర్థమైందా? ఈ పాయింట్లు రివార్డు పాయింట్లు ఇస్తారు నిజమే, ఎందుకంటే వాళ్ళకు వచ్చే కమిషన్ బేస్ చేసి మనకి రివార్డు పాయింట్లు వస్తాయి. ఓకే, వాళ్ళ బ్యాంకుకి 5,000 కమిషన్ వచ్చిందంటే ఇవాళ రివార్డుల కింద ఒక 1,000 రూపాయలు ఖర్చు పెడతారు. ఈ సైకిల్ అనమాట. ఈ సైకిల్లో తెలుసుకోగలిగితే మనం క్యాష్ ఇచ్చి కొనుక్కోవడం ఉత్తమమైన పని. ఓకే, డౌన్ పేమెంట్ చేసేస్తే హ్యాపీగా చౌకలో వస్తుంది, ఏ వస్తువు అయినా వస్తుంది. మనం అలా చేయట్లేదు, మాయలో పడిపోతున్నాం. వాడెవరు స్నానం చెప్పినట్టుగా మొన్న బ్రహ్మానందం గారి పేరుతో జోకేశారు. ఈ చీర చూడండి 90 రూపాయలే అంటుంది. అబ్బా 90 రూపాయలు ఇచ్చారు, ఎవరు ఇచ్చారని. మన నార్త్ ఇండియా షాపింగ్ మాల్లో ఇచ్చారండి అంటుంది. 90 రూపాయలకి ఒకటి ఇచ్చినప్పుడు పిచ్చితనం ఒక 50 కొనాల్సిందే అంటాడు, లేదా ఒక 100 కొని ఉండాల్సిందని. లేదండి 2 ఇచ్చారని. ఈ చీర చూడండి అంటుంది, ఈ సేమ్ డిజైను ఇదంతా అంటాడు. ఇది 10,000 అంటుంది. 10,000 కొన్నందుకు 90 రూపాయలు చీర ఇచ్చారండి పిచ్చిదాన్న, 2 5,000 10,000 కొన్నందుకు ఇది 90 రూపాయలకి 2వ చీర ఇచ్చాండి, వాడు పిచ్చాడు. ఇది 2 ధర 5,000, నార్త్ ఇండియా షాపింగ్ వాళ్ళు నేను మోసం చేశాడని చెప్తాడు. ఇది క్రెడిట్ కార్డులో కూడా వర్తిస్తుంది. మనకు వచ్చే పాయింట్ల వెనకాల మన నష్టం కూడా ఉంది. సో చూద్దాం సార్, చాలా మంచి పాయింట్స్ చెప్పారు క్రెడిట్ కార్డ్స్ గురించి. నిజంగా అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి, ఎట్లా మనం వాడుకోవాలి, ఏం చేయాలన్నది. చాలా మంచి పాయింట్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.